హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి మీరందరూ? ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, ఇవాళ మా కాంపౌండ్లో ఒక ఆవిడ లేడీస్ లంచ్కి అని పిలిచింది. అక్కడికి వెళ్దామని నేను బయలుదేరుతున్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాను అని ఫోన్ చేశారు. నేను లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అంటే, సుహాస్కి సెలవులు కదండి, వాటితోటి ఇది అది అని మాట్లాడి వాటితోటే టైం సరిపోతుంది. తర్వాత ఇదిగో నేను రెడీ అవుతున్నాను నేను చీర కట్టుకొని బయటకు వస్తుంటే మా ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చింది. ఇదిగోండి తను అశ్విని అని నా ఫ్రెండు. తను మలయాళం అమ్మాయి. అదిగోండి వీడియో తీస్తుంది. ఇంకో ఫ్రెండ్ తనే చేతిన రోజు నాతోటి ఉంటుంది కదా, తనే. ఇంకో ఇద్దరు కలిసారు మాతోటి. వాళ్ళిద్దరూ మేము కలిసి బయలుదేరుతున్నాము. మాదేమో కింద ఉంటుంది, పైన వాళ్ళ ఇల్లు. ఇవాళ ఏంది స్పెషల్ అనుకుంటున్నారా? ఇదిగోండి ఆ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయికి 7th మంత్. తను ఇండియా వెళ్ళిపోతుంది. అందుకని ఇట్లా అందరూ లేడీస్ లంచ్ లాగా ఆ అమ్మాయిని పిలిచి, నలుగురిని పిలిచి కొంచెం ట్రీట్ ఇస్తున్నారు తనకి. ఇదిగోండి ఎమ్మి ఫుడ్ కూడా తయారు చేసిందమ్మ. ఇది ఓన్లీ స్టార్టర్సేనండో. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చిన వీళ్ళంతా పాటలు, డ్యాన్సు, అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేసాము. 1 o'clock ఏమో వెళ్ళాము. 4:30 వరకు అక్కడే సరిపోయింది. తర్వాత ఆమె కొంచెం అమ్మాయికి శ్రీమంతం లాగా కూడా చేసింది. కానీ అది నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నా ఫోను సుహాస్కి వచ్చాను. ఇదిగోండి బాగా డ్యాన్సులు, మంచి టైంపాస్ అయిపోతుందండి. ఇదే మాకు ఇక్కడ టైంపాసు. నేనంతే వీళ్ళకంటే ఒక ½ an hour ఇంటికి ముందుగా వచ్చాను. ఎందుకంటే సుహాస్ ఒక్కడే ఉన్నాడు, వాడికి ఏదన్నా ఇద్దాము ఫుడ్ అని చెప్పేసి నేను కొంచెం ముందుగా వచ్చేసాను. అదిగోండి వచ్చేసి వాడికి కస్టర్డ్ అన్నాడా, కస్టర్డ్ చేస్తున్నాను. సుహాస్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. లేదంటే నేను పార్టీకి వెళ్ళేసి వచ్చి వాడికి ఏం చేయలేదంటే నాకు కూడా కొంచెం అదో రకంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వాడికి కస్టర్డ్ చేశాను. వాడు నైట్కి డిజర్ట్ తినేసి హాయిగా హ్యాపీగా పడుకున్నాడు. తర్వాత ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.